ఇప్పుడు కాల్ చేసి నీ పర్సనల్ డీటెయిల్స్ అడిగింది. పంపించలేదు కదా? పంపించాకే నీకు కాల్ చేశాను. నన్ను అడగకుండా ఎందుకు సెండ్ చేశా? బాస్ అడిగినప్పుడు పంపించాలి కదా. చాలా గొప్ప పని చేశా. సెండ్ చేయకుండా ఉండాల్సింది. నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది? సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. వారిని అప్పు తీసుకున్నవాడు ప్రశాంతంగా పడుకున్నాడు. అప్పిచ్చేవాడికి నిద్ర రావడం లేదు. ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం అంత తప్పు మరొకటి లేనే లేదు. అరే సంతోష్, రే సంతోష్, నిన్నే లేరా? ఎవరది? నువ్వా? మంచి నిద్రలో ఉంటే లేపకూడదని కామన్ సెన్స్ లేదా నీకు? నీకు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి నేను అప్పిస్తున్నాను, తిరిగి తీర్చాలన్న కామన్ సెన్స్ నీకు లేదా? సస్పెండ్ అయిన వాడికి సంపాదన ఉండదు. సంపాదన లేనివాడు అప్పు తిరిగి ఎలా కడతాడు? బ్రెయిన్ లేదా నీకు? అదే ఉంటే నీకెందుకు అప్పిస్తాను? కనీసం వడ్డీ అయినా కట్టు. వడ్డీ అన్నావంటే పోలీసులతో నటింద తన్నిస్తా. ఆశలకు పోయి అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడం చట్ట ప్రకారం నేరం. యు నో దాట్? డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగినప్పుడు చట్టాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు ఇస్తాను. ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళు. మర్యాదగా డబ్బులు ఇస్తావా ఇవ్వా? వదలమన్నానా? వదులు. చెప్పరా, నా డబ్బులు ఇస్తావా ఇవ్వా? నా కాలర్ పట్టుకుంటావా? చట్ట ప్రకారం ఇది మరో నేరం. ముందు డబ్బులు ఇవ్వు. వదలండి. ఇస్తావా లేదా? వదులు. ఎందుకు సార్ మా ఆయన కాలర్ పట్టుకుంటున్నారు? ఓహో, ఈయన గారి ధర్మపత్నివి నువ్వేనా తల్లి? నా డబ్బులు ఇవ్వకపోతే కాలర్ పట్టుకోకుండా కాళ్ళు పట్టుకుంటానా ఏంటి? మీ ఆయన అప్పు నువ్వైనా తీర్చు, లేదంటే నీ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేస్తా. లహరి దగ్గరికి సర్ప్రైజింగ్ గా వెళ్తున్నాను. నన్ను చూసి ఆనందపడిపోతుంది. మళ్ళీ జాబ్ లో చేరిన తర్వాత చెల్లిస్తానులేండి. దయచేసి గొడవ చేయకండి, వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. నీ బంగారు గాజులు ఉన్నాయిగా, అవి ఇచ్చేయి. అప్పు మాఫీ అయిపోతుంది. నీ మొగుడేం బంగారం కాదు, నీకు బంగారం గాజులు ఎందుకు? మీ అబ్బాయి చేసిన తాగుడు అప్పుకి నేను బంగారం ఇవ్వాలా? మీరైనా చెప్పండి అత్తయ్య గారు. నా మాట ఎందుకు వింటాడు? అతనికి కావాల్సింది డబ్బులు. ఉన్నాయిగా గాజులు, ఇచ్చేసేయి. మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు ఇవ్వచ్చు కదా. నేనెందుకు ఇస్తాను? అప్పు మా ఆయన చేశాడా మీ ఆయన చేశాడా? మీ కొడుకే కదా, మీరు కనలేదా? ఏయ్, మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పుకో, చెంప పగిలిపోద్ది. నేను వెళ్ళిపోయాక మీ ఫ్యామిలీ డ్రామా చేసుకోండి. ముందు నువ్వు గాజులు ఇవ్వమ్మా. నువ్వు పుట్టింటి నుంచి పైసా కూడా తీసుకురాలేదు. అత్తింటి మీద ఆధారపడి తింటున్నావు. ఇచ్చేయి. తెచ్చినవన్నీ మీకే ఇచ్చాను కదా, ఇంకేం తెమ్మంటారు? అప్పుల వాళ్ళ అరుపులకి మనకి తలవంపులు వస్తాయి. ఆ గాజులు ఇచ్చేయి. ఇస్తావా? నీ మొగుడిని అరెస్ట్ చేయించమంటావా? అమ్మా లహరి, అమ్మా, ఈరోజు మంచి రోజంట. బంగారం కొని పిల్లలకిస్తే
బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుందంట. ఇదిగో నీకోసం ఈ గాజులు తీసుకున్నాను. ఎన్ని కొంటావమ్మా నా గురించి? మా తపనంతా పిల్లల కోసమే కదమ్మా. ఇవి ఎప్పుడూ నీ చేతులకే ఉండాలి. ఇవి నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే. ఐ లవ్ యూ అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. ఇవ్వమ్మా. ఏయ్, ఇంకొకసారి ఎవరి దగ్గర అప్పు చేయకో. మీ ఆవిడ మెడలో తాళి కూడా తీయాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కే పెద్ద మచ్చ. అవి గాజులు కాదండి, మా అమ్మ జ్ఞాపకాలు. మీ వల్ల అవి కూడా ఇవ్వాల్సి వచ్చింది. పర్లేదులే. లహరి, లహరి, అమ్మ వస్తున్నట్టుంది. అమ్మా, లహరి, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా కంగారుగా ఉన్నావు? ఆ, ఏం లేదమ్మా. నువ్వు సడన్ గా వచ్చేసరికి ఇది నిజమా కలా అన్నట్టుంది. అయినా నువ్వు శేఖరంతో స్వీట్స్ పంపిస్తానన్నావు కదా. నేను చూసినట్టు కూడా ఉంటుందని నేనే వచ్చానమ్మా. కూర్చో అమ్మా, కాఫీ తీసుకొని వస్తాను. ఆహా, పర్వాలేదులేమ్మా. అవును, నీ చేతికుండాల్సిన గాజులేవమ్మా? అమ్మా, అది అది నాకంతా తెలుసు.